హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద విఆర్ ముచ్చట్లు అండ్ దిస్ ఇస్ విక్కీ. ఇప్పుడే మన శర్వానంద్ గారు, సంయుక్త మీనన్ గారు అండ్ సాక్షి వైద్య గారు నటించిన నారీ నారీ నడుమురారి మూవీ చూసి వచ్చాను. మరి మూవీ ఎలా ఉందనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. ఇక మూవీ ఒక బేసిక్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే కొత్తగా ఏం లేదు. మనం టీజర్ అండ్ ట్రైలర్ లో ఏదైతే చూసామో అదే. హీరోకి పాస్ట్ లో కాలేజ్ టైంలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అనుకోకుండా లవ్ స్టోరీ ఎలా బ్రేకప్ అయింది, ప్రజెంట్ హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటే మళ్ళీ పాస్ట్ లవర్ ఎలా లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది, వాళ్ళిద్దరి మధ్య హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఆ సిచ్యువేషన్స్ ఏంటి, దాన్ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది మూవీ ఒక బేసిక్ ప్లాట్ లైన్. కొత్తగా ఏం లేదు, ఎన్నో మూవీస్ లో ఎన్నో సార్లు చూసిన ప్లాట్ లైన్. చాలా సింపుల్ స్టోరీ. ఇక విషయానికి వస్తే శర్వానంద్ గారి హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అయిందని చెప్పాలి. మరి ఈ మూవీతో హిట్ కొట్టాడా అంటే చూడాలి. మూవీ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం అనిపించలేదు. కొత్త సబ్జెక్ట్ కాదు, మనం చూడని మూవీ కాదు. ఇది రెగ్యులర్ స్టోరీనే, పైగా అంత ఎంటర్టైనింగ్ గా కూడా ఏం లేదు. పైగా మూవీకి ప్రమోషన్స్ కూడా అస్సలు చేయలేదు. చాలా బ్యాడ్ ప్రమోషన్స్ అని చెప్పాలి. అసలు మూవీ రిలీజ్ అవుతున్నట్టు కూడా చాలా మందికి తెలియదు. ఈ మూవీ గురించి అప్డేట్స్ కూడా పెద్దగా ఏం లేదు, ఎవరు పట్టించుకున్నట్టే ఉంది. అసలు మూవీ ప్రమోషన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే మాత్రం మూవీ యావరేజ్ అని చెప్పాలి. పండగకి రిలీజ్ అయ్యే అంత స్టఫ్ ఉందా మూవీలో అంటే నాకైతే కనపడలేదు. మూవీలో ఇక పాజిటివ్ విషయానికి వస్తే పెద్దగా పాజిటివ్స్ ఏం లేదు. శర్వానంద్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ శర్వానంద్ గారి టైమింగ్ బాగుంది. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఇక మెయిన్ గా కామెడీ వర్కౌట్ చేసింది అయితే సత్య గారు అని చెప్పాలి. పండగకు వచ్చిన 2 మూవీస్ లో సత్య గారి కామెడీ బాగా వర్కౌట్ అయింది. అండ్ సత్య గారు అండ్ సిరి గారు ఉన్నారు. సిరి గారు కూడా బాగానే వర్కౌట్ చేశారు. సత్య అండ్ సిరి గారు కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక హీరోయిన్స్ కి అంత స్కోప్ ఏమనిపించలేదు. బట్ హీరోయిన్స్ మధ్య హీరో ఫేస్ చేసే సిచ్యువేషన్స్ మాత్రం బాగా అనిపించాయి, కామెడీ జనరేట్ చేశాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ప్రతిదీ నెగిటివ్ అని చెప్పాలి భయ్య. మెయిన్ అయితే మూవీకి ప్రమోషన్ చేయలేదు సరిగా. మూవీ రిలీజ్ అవుతుందన్న విషయం కూడా చాలా వరకు ఎవరికి తెలియదు. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు. సాంగ్స్ అసలు నచ్చలేదు. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా అంత బాగాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగాలేవు, యావరేజ్గా ఉన్నాయి అంతే. ఇక పండగ రిలీజ్ అయ్యే అంత స్టఫ్ అయితే మూవీలో లేదు. ఇప్పుడు ఎప్పుడో శర్వానంద్ గారు చాలా బిగ్ ఫైట్ ఉన్నప్పుడు సైలెంట్గా వచ్చి శతమానం భవతి మూవీతో హిట్ కొట్టారు. అదే రిపీట్ అవుద్ది అనుకున్నా, బట్ ఇది అవ్వలేదు. సాడ్లీ శర్వానంద్ గారికి ఇంకో ఫ్లాప్ అని చెప్పొచ్చు. అంటే నాకు నచ్చలేదు, నా ఒపీనియన్. మూవీలో పాజిటివ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, నెగిటివ్సే ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్ చెప్పాలంటే ఓన్లీ కామెడీ వర్కౌట్ అయింది. అది కూడా 1 లైనర్ పంచెస్ బాగా వర్కౌట్ అయ్యాయి. సత్య గారి వల్ల మూవీ కొంచెం పైకి లేచిందని చెప్పాలి. ఇక శర్వానంద్ గారి టైమింగ్ కూడా బాగానే ఉంది కానీ వర్కౌట్ అవ్వలేదు అంతగా. మొత్తానికి ఇదైతే రొటీన్ లవ్ స్టోరీ అని చెప్పాలి. చాలా మూవీస్ లో చూసాము ఈ టైప్ ఆఫ్ స్టోరీస్, మనం చాలా చూసేసాము. పెద్దగా కొత్తగా ఏం లేదు. పండగ కథ అనేసి ఏది తీసినా కానీ జనాలు చూస్తాం అనేటట్టు ఓ రొటీన్ కామెడీ మూవీని దింపేశారు. సరే, ఆ కామెడీ మూవీలో ఏమన్నా స్టోరీ ఉందంటే ఆ స్టోరీ కూడా అంతగా ఏం అనిపించలేదు. ఇది మనం చాలా వరకు చాలా సినిమాల్లో చూసాము. ఆల్రెడీ పాస్ట్ లో లవ్ స్టోరీ ఉండడం, కాలేజ్ డేస్ లో మళ్ళీ ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ ఉన్న లవ్ స్టోరీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిందనే ఈ టైప్ ఆఫ్ మూవీస్ ను మనం చాలా చూసాము. సో నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మరి మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది శర్వానంద్ గారి నారీ నారీ నడుమురారి యొక్క రివ్యూ. అండ్ ఫైనల్ గా మన విఆర్ ముచ్చట్లు తరపు నుంచి 2.5 రివ్యూ అయితే ఇస్తున్నాం. మరి మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంతవరకు మా వీడియోని చూసారంటే ఎంతో అంతో నచ్చింది అనుకుంటాం. సో మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూతో సంక్రాంతి మూవీస్ రివ్యూస్ అన్నీ అయిపోయాయి. సో మూవీ ఎలా అనిపించిందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ విక్కీ, విఆర్ ముచ్చట్లు, సైనింగ్ ఆఫ్.